కులం ఏంటి మతం ఏంటి క్రిమినల్స్కి అన్నారుగా. కులం ఏంటి మతం ఏంటి క్రిమినల్స్కి, వాళ్ళకి అసలు బతికే అర్హత లేదన్నారుగా. ఈ రోజు నుంచి మా పార్టీ వాళ్ళు గలమెత్తుతారు, జనజీవన సంస్థలో కలిసిపోతారు, మా వాళ్ళు గజ్జలు కట్టి బండి వెనక బండి కట్టి అని పాట పాడతారు. ఈ రోజు నుంచి ఏ బండిలో ఉన్నావు కొడుకు అని ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పాటలు పాడతారు అన్నారుగా. ఇదేనండి 2017లో 2018లో కోర్టులో వేసినటువంటి ఛార్జ్షీట్లో వేసినటువంటి ఆధారాలని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 2019లోకి వచ్చిన తర్వాత కోర్టులోకి వెళ్ళిపోయి ఆధారాలని తీసేసుకొని ఆధారాలన్నీ చింపేసేసి కట్టకట్టేసి పైన పడేశారా? అది మేము నమ్మాలా? అది ప్రజలు నమ్మాలా? సుగాలి ప్రీతి వాళ్ళ చనిపోయినటువంటి వాళ్ళ అమ్మకి న్యాయం చేయకపోవడానికి కారణం అదే? అయ్యోయ్యో, నిజంగానే ఎంత పెద్ద అన్యాయం జరిగిపోయింది సార్. మీలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే ఎంత సస్యశ్యామలంగా ఉంటుంది సార్. 2019లో వచ్చినటువంటి గవర్నమెంటు 2017లో వచ్చినటువంటి గవర్నమెంట్ మీ గవర్నమెంట్లో సేకరించినటువంటి ఆధారాలని, కోర్టులో సమర్పించిన ఆధారాలని వెళ్ళి గోడదూకి వెళ్ళిపోయి స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోయి తాళాలు బాలగొట్టి ఆధారాలన్నీ మళ్ళీ డిస్ట్రాయ్ చేసేసి వచ్చేసింది. పాపం మీకే ఆ విషయం తెలియక 2018లో గుండెలు బాదుకొని 2018లో అయ్యో రామచంద్ర, అయ్యో నాయన సుగాలి ప్రీతి దళిత మహిళ, ట్రైబల్ మహిళ, అయ్యో అయ్యో అని గొడవ చేసి పెద్దగా రంకెలేసి మైకులు లేకుండా పెద్ద మాటలు మాట్లాడితే 3 కిలోమీటర్ల దూరం వినపడింది మీ గొంతు అప్పట్లో. ఇప్పుడు వచ్చి రోడ్డు మీద కూర్చొని నలుగురిని పక్కన పెట్టుకొని ఎమ్మెల్యేలు ఎంపీలని మీరు మాట్లాడేయాలనగా వాళ్ళు చప్పట్లు కొట్టడం, మీరు మాట్లాడొద్దు అనగానే చప్పట్లు కొట్టడం, మీరు అరవద్దు అనగానే చప్పట్లు కొట్టడం, మీరు ఈడియట్స్ అంటే చప్పట్లు కొట్టడం, మీరు ఎందుకు పనికిరారు అంటే చప్పట్లు కొట్టడం. ఎందుకు చప్పట్లు కొడుతున్నారో వాళ్ళకి తెలియదు. మన నోట్లో నుంచి ఏది వచ్చినా కూడా చప్పట్లు. ఆ సినిమాలో బ్రహ్మానందం గారికి చిటికల సన్మానం లాగా మీకు కూడా ఆ చిటికల సన్మానం చేస్తున్నారు వాళ్ళు అక్కడ కూర్చొని. ఆ హాల్లో కూర్చొని నాకు అదే అనిపించింది నిన్న. మీరు ఏది మాట్లాడినా చప్పట్లే. ఎందుకు చప్పట్లు కొడుతున్నావు? ఏ కాన్సెప్ట్తో చప్పట్లు కొడుతున్నావు ఎవరికి తెలియదు. కులం లేని రాజకీయం కావాలి, చప్పట్లు. నన్ను కులానికి పరిమితం చేయొద్దు, చప్పట్లు. కులమే మనకు ప్రాధాన్యత, చప్పట్లు. కులం లేని సమాజం లేదు, చప్పట్లు. నేరస్తుడికి కులం లేదు, చప్పట్లు. నేరస్తుడు చచ్చిపోవాలి, చప్పట్లు. లా అండ్ ఆర్డర్ చక్కగా ఉండాలి, చప్పట్లు. నేను తీసుకుంటా లా అండ్ ఆర్డర్, చప్పట్లు. ఎందుకు కొడుతున్నామో తెలియదు, దేనికి కొడుతున్నామో తెలియదు, ఏం మాట్లాడుతున్నామో తెలియదు. దాన్ని మాత్రం మళ్ళీ వైడర్ పబ్లిసిటీ మీడియాలో. మీ మీడియా ఉందిగా, ఏబిఎన్, TV5, మహా టీవీ, ఇంకా TV99 ఇవన్నీ ఉన్నాయి. పొద్దున్నే ఒక డిబేట్ పెట్టారు, కులం లేని రాజకీయం చూడాలి. పవన్ కళ్యాణ్ యొక్క మాటలతోటి ఉలిక్కి పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇంకా ఈ సోకాళ్ళు మహానుభావుడు సుగాలి ప్రీతికి సంబంధించి దీనికి కూడా ఆయన సమాధానం చెప్పాలి. ఆయన ఏమన్నారండి, ఇంతకుముందు సిబిఐకి ఏదో జుజుబీ లెటర్ ఒకటి రాసేశారు, ఆ జుజుబీ లెటర్ వల్ల ఏమవుతుంది సిబిఐకి, వాళ్ళు తీసుకోలేదు వీళ్ళు చేయలేదు అని. అత్యంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే 24/9/2025లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఇచ్చినటువంటి జీవో. నేను చదివి వినిపిస్తా. జీవో MS నెంబర్ 141 డేటెడ్ 24/9/2025. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, exercise of powers under section 5, investigation of the alleged rape and murder of the Sri Sugali Preeti, crime number 221 of 2017, Kurnool PS, handing over the case to the CBI. ఈ కేసులో సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కేంద్రంలోనూ రాష్ట్రంలోని జోడు గుర్రాల సర్కార్ అంటారు మీ విలేకరుల భాషలో. ఈ 3 ప్రభుత్వాలు ఉన్న ఈ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఇచ్చినటువంటి కేసు గత సంవత్సరంలో ఇచ్చినటువంటి ఈ జీవోలో ఈ రోజు వరకు సిబిఐ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు? మరి గత ప్రభుత్వం ఇచ్చింది జుజుబీ కదా జీవో, మరి మీ ప్రభుత్వం చాలా గట్టి ప్రభుత్వం కదా, తిరగేసి మరగేసి కొట్టేసే ప్రభుత్వం కదా, లా అండ్ ఆర్డర్ని రెండు భుజాల మీద మోసే ప్రభుత్వం కదా, మరి మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో సిబిఐకి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా?
ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు పవన్ కళ్యాణ్ గారు? మీ ప్రభుత్వం జీవో ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు? వాట్ ఈస్ ద రీజన్? నిందితులతో మనం లాలుచి పడిపోయినామేంటి? ఏం ప్రాబ్లం లేదు, నేను మీకు అభయం ఇచ్చేస్తాను, లింగంనేనికి రాజ్యసభ ఇచ్చేసాను, మిమ్మల్ని నేను కేసు నుంచి విడుదల చేస్తున్నాను, నేను ప్రకటన చేసిస్తానని చెప్పేస్తారేంటి? చెప్పారా ఏంటి? లేకపోతే మీరే ఇంట్లో జడ్జిమెంట్ కూర్చొని రాసేసి తెలిసిపోయిందా? వెళ్ళి ముందు టైం మిషన్లోకి ముందుకెళ్ళిపోయి రేపొద్దున ఏం జరుగుతుందో కనుక్కున్నారా? విచారణ జరగకుండానే. ఈ సోకాల్డ్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఒక హ్యాబిట్ ఏంటంటే, ఒక మర్డర్ని హ్యాపీగా రిప్రజెంట్ చేయటం. ఇదిగో మొవ్వల సుందరి అని, మొవ్వల నగేష్ ఒక అమాయకమైనటువంటి, శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక అమాయకమైనటువంటి 17 సంవత్సరాల ఇంజనీరింగ్ స్టూడెంట్ని కాలేజీ యాజమాన్యం డ్రగ్స్ అమ్ముతుంటే ఈ అబ్బాయి చూశాడని చంపేస్తే, ఆ కాలేజీ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి జనసేన గొడవ చేసి, ఇదిగో జనసేనకు సంబంధించిన బొలిశెట్టి సత్యనారాయణ, నాదెండ్ల మనోహర్, ఈయన ఇప్పుడు ఎంఎస్ఎంఈ డైరెక్టర్ శివశంకర్, నేను పెద్ద ఆఫీసర్ని, తోపుని, తురుంకాన్ని, నిజాయితీ అనే పదం నన్ను చూసే వీళ్ళు పెట్టారు, అసలు ఆ పదం కనుక్కుందే నా పేరు తర్వాత అని చెప్తాడు ఈ మహానుభావుడు. ఈయన శివశంకర్, ఈయన బొలిశెట్టి సత్యనారాయణ. ఈయన గురించి ఏం మాట్లాడొద్దు, ఈయన కొద్దిగా గొప్ప క్రెడిబిలిటీ ఉన్నటువంటి లీడరు. ఇదిగో ఇప్పుడున్నాడు ఈయన. వీళ్ళందరినీ మొవ్వల సుందర్ కేసును మేము చూస్తున్నామని చెప్పి, ఈ మొవ్వల సుందరికి సంబంధించిన ఈ కాలేజీ యాజమాన్యం డైరెక్టర్ని, ఎండీని, చైర్మన్ని ఎవరైనానండి కోట్ల రూపాయలు తీసుకొని పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో జాయిన్ చేసుకున్నారు. నిందితుల్ని పార్టీలో జాయిన్ చేసుకోవటానిక మీరు సమస్యల్ని రిప్రజెంట్ చేసేది? కాబట్టి సొగాలి ప్రీతి పాపం వారి కుమార్తె సొగాలి ప్రీతి చనిపోవటానికి కారణమైన నిందితులు రెడ్డి కాపైన కారణంగా వాళ్ళ దగ్గర కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని సాక్ష్యాధారాలు మొత్తాన్ని లేవు అనే ఒక నెపంతో, సిబిఐకి ఇచ్చాము అని ప్రపంచానికి చూపించే ఒక నెపంతో, ఒక ట్రైబల్ బాలిక, ఒక ఆదివాసీ బాలిక, 14 సంవత్సరాల బాలికకి న్యాయం చేస్తానని ఉప ముఖ్యమంత్రి అయ్యి ఆ శవం మీద పేలాలు ఏరుకునేటువంటి నీకు అసలు న్యాయం గురించి, నీతి గురించి, నిజాయితీ గురించి, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే కనీస అర్హత ఉందా పవన్ కళ్యాణ్? నీకు హెలికాప్టర్లు సప్లై చేయడానికి ఇచ్చి వచ్చినటువంటి లింగంనేని రమేష్కి రాజ్యసభ ఇచ్చినటువంటి నీకు ఒక విలువలు ఉన్నాయా? ఒక సిద్ధాంతం ఉందా? నీ ఎమ్మెల్యేని నీ ఎమ్మెల్యే రేప్ చేశాడని ఒక ఆడపిల్ల కేసు పెడితే కనీసం అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయి నీవు, ఒక 3 మెన్ కమిటీ వేసి దాన్ని చక్కగా మ్యానిపులేట్ చేసిన నీవు ఆడపిల్లల భద్రత గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? నీవా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రివి? నీవు చెప్తే మేము వినాలా? సంబా రాసుకో అనగానే రాసుకోవాలా? నీ నిజాయితీ గురించి, నీ కులం గురించి, నీ మాటల గురించి, నువ్వు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కాబట్టి నువ్వేం చెప్పినా నడిచిపోద్ది. ఈ 3 సంవత్సరాలు నడిచిపోతుంది. లా అండ్ ఆర్డర్ గురించి ఎవరెలా? లా అండ్ ఆర్డర్ ఉన్నవాడు 40 కార్లు వేసుకొని టాప్ మీద కూర్చొని కాలు ఇలా పెట్టుకొని టీషర్ట్ వేసుకొని ఇలా వస్తాడా సినిమాల్లో లాగా? మోటార్ వెహికల్ రూల్స్కి అది వ్యతిరేకం కాదా? నీకు ఆ రోజు లా అండ్ ఆర్డర్ తెలియలేదా? ఆ రోజే నిన్ను కూర్చోబెట్టి కాళ్ళకి కాళ్ళు, కీళ్ళకి కీళ్ళు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇప్పించినట్టయితే గత ప్రభుత్వం నీకు ఈరోజు ఈ మాటలు వచ్చాయి కాదు. ఆ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, చావలేని ప్రభుత్వం. నువ్వు ఇక్కడికి ఆంధ్రాలోకి వస్తారంటే 400 మంది పోలీసులను పెట్టి ఆపటం తప్ప మనం ఏం చేయలే. మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని తెలుసుకుంటే మంచిది. ఇక సొగాలి ప్రీతి కేసు విషయంలో పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అయింది మీరు. గత ప్రభుత్వం ఎంతో కొంత వాళ్ళ కుటుంబానికి జస్టిఫికేషన్ చేసే